ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మరి శశిధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరడం ఏదైతున్నదో నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. నీతి నిజాయితీతో పనిచేశారు. ఉన్నటువంటి పార్టీ కోసం చిత్తశుద్ధితో వారు పనిచేశారు. ఉన్న రోజులు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మచ్చలేనటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకుడు. ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా ధైర్యంగా మాట్లాడే సత్తా కలిగినటువంటి వ్యక్తి. అది కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం కానీ తెలంగాణ ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి. వారు ఈరోజు బీజేపీలో చేరడం ఏదైతున్నదో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి చాలా బలాన్ని ధైర్యాన్ని చేకూరుస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. तेलंगाना का जनता आज तेलंगाना में चेंज चाहते हैं, बदलाव चाहते हैं। इस बदलाव भारतीय जनता पार्टी के द्वारा ही होगा, ऐसा पूरा जनता का मानना है। भारतीय जनता पार्टी द्वारा ने తెలంగాణలో ఈ యొక్క కుటుంబ పరిపాలన, కల్లకుంట కుటుంబ పరిపాలన, ఈ అవినీతి పరిపాలన, ఈ అహంకారపూరితమైనటువంటి పరిపాలన పోతుంది అనేటువంటి విశ్వాసం తెలంగాణ ప్రజలలో ఉంది. ఆ యొక్క దిశలో ఈరోజు అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా బరి తెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉంది. ఈరోజు కుటుంబ పరిపాలనే తెలంగాణలో ఉండాలి, మా కుటుంబమే ఈ తెలంగాణకు దిక్కు, తెలంగాణ ప్రజలందరూ మా కుటుంబానికి బానిసలుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తుందో మనం చూస్తా ఉన్నాం. అందుకే భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక రకాలుగా బురద చల్లే ప్రయత్నము, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నము ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుంట్ల కుటుంబం చేస్తా ఉంది. తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజము. తెలంగాణ ప్రజలు అన్ని గ్రహిస్తా ఉన్నారు. కళ్ళు మూసుకొని పిల్లి పాలి తాగినట్టును ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గా వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. అందుకే ఆ భద్రతా భావంతో అనేక ఎన్నికల్లో అనేక రోజులుగా ఈరోజు తెలంగాణలో ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి ఇంట్లో జరుగుతున్నటువంటి చర్చ, ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి చర్చ, దే వాంట్ టు చేంజ్. కాబట్టి ఈరోజు ఆ యొక్క అభద్రతా భావంతో టిఆర్ఎస్ పార్టీ దుందుడుకు విధానాలతో, అనైతికమైనటువంటి పద్ధతులతో, అధికార దుర్వినియోగంతో ఈరోజు తన గోతిని తానే తోకుంటుంది. కాబట్టి ఈరోజు పూర్తి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది తెలంగాణలో. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.